భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ మున్సిపల్ యూనియన్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. బల్క్ డ్రగ్స్ పార్కు రద్దు కోసం పోరాడుతున్న మత్స్యకారులకు వైఎస్ జగన్ మద్దతు. గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం. స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్. ఆదిలాబాద్లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారిందని, త్వరలోనే 2వ స్థానం నుండి మొదటి స్థానానికి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నోవెటల్లో జరిగిన జీసీసీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన గత ప్రభుత్వ 10 ఏళ్ల కృషి వ్యవస్థలు, చట్టాలు, సంస్కరణల ద్వారా తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. And the might that shows up in the form of skyscrapers, in the form of a Manhattan-like approach in this beautiful city. But you also can see and can explore, because this is a 2-day session, I would also urge you to explore the older part of Hyderabad. Hyderabad is a beautiful city, which has got heritage, which has got history, which has got culture, which has of course got great many business opportunities, great many opportunities to collaborate and partner. I would urge you to have a wholesome experience of Hyderabad. Of course, we've invested heavily in infrastructure, be it the Metro Rail, which was the world's largest in public-private partnership. We also have invested heavily in roads, in flyovers, in underpasses, in industrial parks, in data connectivity, logistics. We also have invested heavily, like I said, in innovation, in skilling. In innovation, we have the world's largest innovation campus in Hyderabad. We not only have some of the world's largest GCCs, we also have the world's largest innovation campus in Hyderabad in the form of T-Hub and T-Works. We continue to invest in infrastructure, and even though I'm in opposition now, I urge you all to encourage your colleagues, your customers, your valued friends to continue to invest in this beautiful city and this beautiful country, Hyderabad and Telangana. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఏదేమైనా 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటాం. తదుపరి చర్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ రాజ్యాంగం చట్టాన్ని అడ్డుకుంటుంది ఎవరు? చట్టం అంటే ఏంది? చట్టం చేసేది ఎవరు? శాసనసభ, అటు పార్లమెంటు. శాసనసభ చట్టం చేసినాం కదా, దాన్ని ఆమోదించాలి కదా. ఆమోదించడం తప్పేవరిది? బీజేపీ ప్రభుత్వాన్ని. అంటే అందుకనే ఏ టీం బి టీం, బీఆర్ఎస్ బీజేపీ కలిపి మొత్తం పైన రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నెక్స్ట్ ఏ నిర్ణయం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్ చేసుకుని చేసే ఏర్పాటు జరుగుతుంది. చట్టం చేసేది ఎవరు? అరే చట్టం సరియాల్సిన ఎవరు? అరే చట్టం నో ఐఎమ్ సారీ నో చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని గవర్నరు, రాష్ట్రపతి ఆమోదించలేదు. ఆమోదించుంటే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆమోదించకపోవడానికి కారణం ఎవరు? బీజేపీ. ఖచ్చితంగా అంటే వాళ్ళు నెలల తరబడి చేసుకుంటూ డెఫినెట్ గా ప్రజలకు మేలు జరగాలనే, బీసీల మేలు జరగాలనే
చట్టం దేవుడు జరిగింది ఆ చట్టాన్ని అనుకున్నారు కానీ అది సక్రమంగా జరగలేదనేదే కదా ప్రశ్న. సక్రమంగా చట్టం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఆనాడు అంబేద్కర్ ఉన్నాడు. రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం? ప్రజలందరికీ మేలు జరగాలని. రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించినాం. 100 సార్లు సవరించినాం. రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రంలో చేయని చట్టం తెలంగాణ రాష్ట్రం చేసిన తర్వాత రాజ్యాంగం సవరించాలి కదా. ఎందుకు సవరించాలి? చట్టాలకు లోబడి పనిచేయలేదు అనేది కదా ప్రశ్న. అరే మళ్ళీ ఎట్లా అంటారు మీరు? చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ ఉన్న లెక్క ప్రకారం చట్టం చేసినాము. ప్రజాకోణంలో ప్రజాస్వామ్యంలో జనాభా ప్రాతిపదిక న్యాయం జరగాలని చేసినాం. చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కానీ జీవో విడుదల రాజ్యాంగ నిపుణులు న్యాయ నిపుణులు అన్నారు సార్. జస్టిస్ ఈశ్వరయ్య లాంటి ఈ రోజు అమలు కాకపోవడానికి కారణం బీజేపీ ప్రభుత్వము, బీఆర్ఎస్ కాదా? మా రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో ఉన్నటువంటి హక్కు ప్రకారం చట్టం ప్రకారం మేము చేసి మొత్తం చేసినాం. అది ముందు పోకుండా అడుగడుగు అడ్డం పడుతుంది బీజేపీ, బీఆర్ఎస్. అంటే స్పష్టంగా కళ్ళు కట్టు కనబడతా ఉంది. ఇంకా దాన్ని మాట్లాడితే ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో అందరూ సమావేశం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నెక్స్ట్ అడుగులనే తీసుకునే కార్యం చేస్తారు. కానీ ఒకటి మాత్రం, కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతోటే ముందుకు పోతా ఉన్నాం. ఆదిలాబాద్ రూరల్ మండలం అశోదాలో గంజాయి సాగు చేస్తున్న ముస్రం బజంగ్రావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఎస్ఐ విష్ణువర్ధన్ వచ్చిన సమాచారం మేరకు ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో గల అశోద గ్రామ శివారులో మేస్రం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టా భూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సెర్చ్ చేయగా 160 గంజాయి మొక్కలు, దీనిలో 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లది 1, అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతడు మేస్రం భుజంగరావు అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ 2 పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ పంచుల సమక్షంలో 160 గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందరు టేకప్ చేయడం జరిగింది. దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ 120 ప్లాంట్లు దొరకడం అన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారి. ఇంత గంజాయి కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు, ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సహకరించిన కానిస్టేబుల్ మంగళ్ సింగ్, విఠల్, సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది. చాలామంది ఇలా గంజాయి ఫీల్డ్లలో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది. మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే
ఏవి బెనిఫిట్స్ రావు, రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది, మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఇట్లా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు. బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నారు. ప్రభుత్వ స్పందన చూసి తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది ఉండి ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే రెట్టింపుగా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది. బంద్ను హైదరాబాదే కాదు ఊర్లో కూడా మొత్తం బంద్ జరుపుతాం. చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. సరే, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలి. లేని పక్షంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంద్ జరుపుతాం. ఈ బంద్ ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషా ఉందా? బీసీ లాంటి ఇంత చిన్న చూప బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి, మంత్రి పదవులు వాళ్ళకి, అన్ని వాళ్ళకి లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం, వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం. అరే, బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. రాజ్యాంగము అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది, ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు. న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది, స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్రవగ్రులైరు. ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు, ఇంకా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు నోటికాడి అన్నం ముద్దను రాక్కున్నారు. అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము, భారీ మూల్యం చెల్లిస్తారు. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు, రస్తారోకాలు, రాష్ట్ర బంధు డేటు రేపు అనౌన్స్ చేస్తాం. సాయంత్రంలోగా చూసి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలంటే 9వ షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ కోసం రాజ్యాంగ సవరణ జరగాలని మేము ముందు నుండి చెప్తున్నాం. జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే ఎన్నికలు జరగవు. సుప్రీంకోర్టులో 50% మించకూడదు అని తీర్పు ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో తెచ్చారు. ఇది కోర్టులో నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసు, మంత్రులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలుసు. దీని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడితే మంత్రులు నా మీద నోరు పారేస్తున్నారు అని గంగుల కమలాకర్ అన్నారు. ఇది ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. 50% మించి చేయాలనుకుంటే
దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశానుసారం వేదిక మీద ఉన్న అందరం కూడా స్టడీ చేసినందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది. అసెంబ్లీ సమావేశం క్లియర్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 40-50 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారన మోసం చేయకండి, మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము, అవమానం చేస్తే సహించము, అన్యాయం చేస్తున్న సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము, ఈరోజు 40% ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పడం ద్వారా 40-50 సంవత్సరాలు మోసం చేసినాం కదా, ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు 42% జీవో ఇవ్వడం, అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలుసు, వాళ్ళ మంత్రివర్గానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని. నేను అసెంబ్లీలో అదే చెప్పాను, నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతానమని ఒక మంత్రి లేచిండు, ఇంకో మంత్రి మాట్లాడాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు. మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు 2-3 సూచనలు చేశాం. ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది నోటిఫికేషన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ వెనక్కి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. కోర్టు ఒప్పుకోవడం లేదు, పాత పద్ధతిలోనే ఎన్నికలు పెడతామంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది, జాగ్రత్త. ప్రొటెక్షన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి అప్పుడే ఎన్నికలకు వెళ్ళండి అని గంగుల కమలాకర్ అన్నారు. కోర్టు టైం ఇచ్చింది, ఈ 4 వారాల తర్వాత ఎన్నికలు జరగాలి కదా, పాత పద్ధతిలో జరగాలని 23% ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అండి? అది ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు, మళ్ళీ సమాధి చేస్తారు. ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా ఇంక డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం, ఢిల్లీకి కదలండి, మేము మీతో వస్తాము, మీరు ఏది కూర్చుంటే అది కూర్చున్నాము, కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 జెడ్పీటీసీ 109 ఎంపీటీసీ స్థానాలకు గాను మొదటి విడతలో 6 జెడ్పీటీసీలు 58 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గణపురం, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎక్కడున్నారు వాళ్ళు? కొంచెం అక్కడ ఆ లైన్ పోయించి, ఆ లైన్ అక్కడ పోయించి తీసుకో, అక్కడ కూడా పోయించి. ఆటోలు మీ ఆటోలు నుంచి అడ్డా నేను చెప్పేది ఆడొక్కళ్ళం పెట్టుకో, ఆడొక్కళ్ళు సీరియల్ ప్రకారం ఇక్కడనే వస్తుంది. ఈరోజు ఏమైనా పడతాయా అనిపిస్తున్నా? దేనైనా ఎలక్షన్ జరుగుతుందని ప్రెస్ అయిపోవడం అంటే
పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ ప్రభారీ అధికారి పౌసామి బస్ తెలిపారు. గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ మీ పేరేంటి, నా కోసం ఎదురు చూస్తున్నారా అంటూ వారిని పలకరించారు. తర్వాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిషోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి మిల్లెట్ చిక్కీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీ పేరేంటి? పవిత్ర. ఓకే, నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఏం చూపిస్తారు? బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అంటూ మోసగించిన కపట కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బీజేపీ శ్రేణులు యత్నించడం జరిగింది. ఈ క్రమంలో దిష్టిబొమ్మను లాక్కోవడానికి ప్రయత్నించిన పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో కనీసం నిరసించే హక్కును కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే దాడులు కొనసాగిస్తున్నారని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమాల మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ విశ్వాస్, తిలక్ నగర్ మండల అధ్యక్షులు ఐత పవన్, మాదరబోయిన రాకేష్, చెన్నూరి రమేష్, కన్నూరి భాస్కర్, గాదె రాజమల్లు, ఆకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद सीएम डाउन 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 सीएम डाउन 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 सीएम 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 डाउन डाउन कांग्रेस बीसीలపై కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. बीसीలపై కాంగ్రెస్ మొండి వైఖరి, बीसीలపై కాంగ్రెస్ మొండి వైఖరి రక్షించాలి. सीएम डाउन डाउन सीएम डाउन डाउन వైఖరి రక్షించాలి. सीएम डाउन डाउन రేవంత్ రెడ్డి डाउन डाउन రేవంత్ రెడ్డి डाउन 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 सीएम डाउन डाउन నరేంద్ర మోడీ దృష్టిబొమ్మ దగ్ధం చేసినప్పుడు నేను అధ్యక్షుడు ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ. ఇక్కడ చట్టాలు ఉన్నాయి కదా, ప్రతిసారి ప్రేరేపించడానికి నరేంద్ర మోడీ దృష్టిబొమ్మ దగ్ధం చేస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, 42% బీసీల రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని తెరలేపి ఒక రెడ్డి రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు, ఇంకో రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి కోర్టులో పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది. ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ
తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వస్తే పాశవికంగా మా మీద దాడి చేసిండ్రు. మరి ఇది ఒక్కసారి తెలంగాణ ప్రజానికం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.